మన తెలుగులో ఉన్న కమెడియన్లు ఎక్కడా లేరని చెప్పుకోవచ్చు. కమెడియన్లు ప్రజల్లో నెలకొన్న హాస్యాన్ని మొటుమాయం చేయగలరు. బ్రహ్మానందం గారు, వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ గారు, సత్య, రఘుబాబు, ఏవిఎస్ గారు, సుధాకర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి కమెడియన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మొదటి తరం తెలుగు కమెడియన్లలో రేలంగి వెంకట్రామయ్య గారికి గొప్ప పేరు వచ్చింది. ఆయన స్క్రీన్ పై కనిపిస్తేనే ప్రేక్షకులు ఆటోమేటిక్ గా చిరునవ్వులు చిందించేవారు. ఇక ఫన్నీ డైలాగులు చెబుతూ కామెడీగా యాక్ట్ చేస్తుంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవారు. ఎన్నో కామెడీ పాత్రలతో ఆయన ప్రజలను బాగా నవ్వించేవారు. అందుకే భారత ప్రభుత్వం రేలంగి గారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మన దేశంలో ఆ అత్యుత్తమ పౌర పురస్కారం అందుకున్న తొలి హాస్య నటుడు రేలంగి గారు కావడం విశేషం. ఈ హాస్య నట చక్రవర్తి జీవితంలో ఎన్నో కష్టాలు, అనారోగ్యాలను చవిచూశారు. అయినా ప్రజలను నవ్వించడం మాత్రం మానేయలేదు. ఈ దిగ్గజ హాస్య నటుడు 1910 ఆగస్టు 9న రావులపాలెం సమీపంలోని రావులపాడులో రామస్వామి తల్లి అచ్చాయమ్మ దంపతులకు పుట్టారు. ఈయనకు సోదరులు, సోదరీమణులు ఎవరూ లేరు. తల్లిదండ్రులకు ఆయన ఒక్కగానొక్క సంతానం. 3 ఏళ్ల వయసులోనే అతని తల్లి కన్నుమూశారు. ఆ తర్వాత అచ్చాయమ్మ చెల్లెలు గౌరమ్మను రేలంగి తండ్రి వివాహం చేసుకున్నారు. రేలంగి తాతలు ఆబ్కారీ బిజినెస్ చేసేవారు. కానీ ఆ వ్యాపారం ఇష్టం లేక రామస్వామి ఓ స్కూల్లో మ్యూజిక్ టీచర్గా వర్క్ జాయిన్ అయ్యారు. హరికథను ఎలా చెప్పాలో కూడా నేర్పించేవారు. ఆ కళలన్నీ రేలంగి గారి కూడా నేర్చుకున్నారు. కానీ కొడుకు ఇలాంటి కళలు నేర్చుకోవడం రామస్వామికి ఇష్టం ఉండకపోయేది కాదు. ఆయన పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని తండ్రి కోరుకునేవారు. కానీ రేలంగి గారు నాటకాల మోజులో పడి 9వ తరగతితో స్టడీస్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక రామస్వామి చేసేదేమీ లేక నాటకాల్లోనైనా బాగా రాణించుని ప్రోత్సహించారు. 1919లోనే యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ లో చేరి రేలంగి గారు అద్భుతమైన డ్రామాలు వేస్తూ చాలా పేరు తెచ్చుకున్నారు. ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి గారు వంటి వాళ్ళు అక్కడ ఆయనకు పరిచయమయ్యారు. ఆ కాలంలో స్త్రీ పాత్రలు చేసేందుకు ఆడవాళ్లు ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. అందువల్ల రేలంగి గారే ఆ వేషాలన్నీ వేసేవారు. 1935 వరకు నాటకాల్లో రాణించిన రేలంగి గారు తరువాత శ్రీకృష్ణ తులాభారం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు కాబట్టి రేలంగి గారి పాత్రకు గుర్తింపు రాలేదు. అవకాశాలు కూడా రాకపోవడంతో మళ్లీ కాకినాడకు వచ్చి నాటకాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే దర్శకుడు సి పుల్లయ్య గారు పరిచయమయ్యారు. ఆయన దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడక్షన్ అసిస్టెంట్, కాస్టింగ్ అసిస్టెంట్, ప్రొడక్షన్ మేనేజర్ ఇలా పలు శాఖల్లో దాదాపు 15 ఏళ్ల పాటు వర్క్ చేస్తూ సినిమాలపై చాలా అవగాహన పెంచుకున్నారు. కాస్టింగ్ ఏజెంట్ పనిచేస్తూ పుష్పవల్లి గారు, కృష్ణవేణి గారు, భానుమతి గారు, అంజలీదేవి గారు వంటి అద్భుతమైన గొప్ప నటీమణులను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశారు. భానుమతి గారు, అంజలీదేవి గారు సినిమాల్లో క్లిక్ అయి నిర్మాతలుగా మారాక రేలంగి గారికి తాము ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో అవకాశాలిచ్చారు. అలా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. రేలంగి గారు వింధ్యారాణి, కీలుగుర్రం సినిమాల్లో మంచి కామెడీ రోల్స్ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. కేవి రెడ్డి గారు గుణసుందరి కథ సినిమాలో ఒక మంచి రోల్ దక్కించుకున్నారు. దాని తర్వాత రేలంగి గారికి అవకాశాలు పదుల సంఖ్యలో వచ్చాయి. అప్పటి నుంచి రేలంగి గారి కెరీర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. మిస్ అమ్మ, మాయాబజార్, పాతాళ భైరవి, అప్పు చేసి పప్పుకూడు, వెలుగు నీడలు, నర్తనశాల వంటి సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు హీరో పాత్రలతో సమానంగా పాపులర్ అయ్యాయి. వినవే బాల, నా ప్రేమ గోల, ధర్మం చేయి బాబు, సరదా సరదా సిగరెట్టు వంటి పాటలు ఆయన సొంతంగా పాడి సినిమా ఇండస్ట్రీలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయన సేవలను సత్కరించడానికి పద్మశ్రీ అవార్డు కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు.